తమకు నిలువ నీడ లేదు, ఇల్లు కేటాయించండి అంటూ వికారాబాద్ కళాకారులు ప్రజాభవన్లోని ప్రజావాణిలో తమ గోడును చెప్పుకున్నారు. గత 10 ఏళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నామని, గుడిసెలోనే ఉంటున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నిజమైన కళాకారులను గుర్తించి ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. చేసిన కాడన్నట్టు 40 సంవత్సరాలు గడుస్తున్న తాతల నుంచి కూడా ఇప్పటికీ గుడిసెల జీవితం. 10 ఏళ్ళ పరిపాలన కేసీఆర్ సార్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. అది లేదు, ఇది లేదు. దక్కలోళ్ళు అంటే ఊరు పక్కల ఊరు పెద్ద తిప్పల ఉండి వెనకటి కాలం అని అది ఇప్పటికీ పాటిస్తున్నారు. ఏ ఊరు ఎక్కడి నుంచి? మాది వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలోనే ఉంటాం. 30 ఏళ్ళు అది మేము పిల్లలం పోయి ముసలి ఖాతాలకు లేదు. మీ వాళ్ళకి ఎవరికి కేసీఆర్ ఆయన మాస్టి మొగలాడు కాదు, అసలు కిన్నర కళాకారులు దక్కలోళ్ళం. అయితే అసలు కళాకారులని వదిలిపెట్టి ఉద్యోనికి స్వర్ణం కడితే ఊరాల నాది అనిపిస్తుంది. మాది డక్కలోళ్ళం, మాది కిన్నెర. డక్కలేడు కాదా? కాదు, డక్కలోడు అని చెప్పుకోలేడు. డక్కలోడు కాదు, కిన్నెర కాదు, ఆయనకి సంబంధమే లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.